ఉత్తరాంధ్ర రీజియన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చాపురం కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా ఉంది, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా ఉంది. పార్లమెంటరీ తర్వాత ఫస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా చూస్తే ఇక్కడ ఏ అభ్యర్థి ఏ పార్టీ తరపున ఉన్నారు, ఎవరు గెలుస్తారు అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. మనం ఒకసారి చూద్దాం. ఇచ్చాపురం చూస్తే బెండాలం అశోక్ అలయన్స్ క్యాండిడేట్గా ఉంటే, పిరియా విజయ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటే టీడీపీ ఎడ్జ్లో ఉంటారని చెప్పి ఈ సర్వే చెప్పడం జరిగింది. పలాసలో గౌతు శిరీష అలయన్స్ క్యాండిడేట్గా ఉన్నారు. సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉంటే క్లోజ్ కంటెస్ట్ అని చెప్పి ఇచ్చారు, అంటే టఫ్ ఫైట్ ఉండొచ్చు అక్కడ. టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు అలయన్స్ తరపున, దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ తరపున టీడీపీ గెలుస్తుంది అంటున్నారు. నర్సన్నపేటలో బగ్గు రమణామూర్తి ధర్మాన కృష్ణదాస్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందంటున్నారు. శ్రీకాకుళం చూస్తే గొండు శంకర్ ధర్మాన ప్రసాదరావు ఇద్దరి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అంటున్నారు, అంటే టైట్ ఫైట్ ఉంటుంది అంటున్నారు. ఇక ఆముదాల వలస చూస్తే కూనా రవికుమార్ తమ్మినేని సీతారాం మధ్య జరిగే పోటీలో టీడీపీ గెలుస్తుందంటున్నారు. పాతపట్నం మామిడి గోవిందరావు రెడ్డి శాంతి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉందంటున్నారు. రాజాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో కొండ్రు మురళీమోహన్ డాక్టర్ తాలే రాజేష్ మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అవుతుందంటున్నారు. ఎచ్చర్ల చూస్తే ఎన్ ఈశ్వర్రావు గొర్లె కిరణ్ కుమార్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది అంటున్నారు. బొబ్బిలి చూస్తే ఆర్ఎస్ వికేకే రంగారావు, అంటే ఈయనను బేబీ నాయన అని కూడా అంటారు, చిన్న అప్పల నాయుడు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అవుతుంది అంటున్నారు. చీపురుపల్లి కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు. విజయనగరం అదితి గజపతి రాజు కె వీరభద్రస్వామి మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అవుతుంది అంటున్నారు. నెల్లిమర్ల చూస్తే లోకం నాగమాధవి బద్దుకొండ అప్పలనాయుడు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ బొత్స అప్పల నరసయ్య మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో బోడెల విజయ్ చంద్ర అలజంగి జోగారావు మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు. పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో నిమ్మక జయకృష్ణ విశ్వసరాయి కళావతి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. కురుపాం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో తొయక జగదీశ్వరి పాముల పుష్పశ్రీవాణి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటున్నారు. సాలూరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో గుమ్మడి సంధ్యారాణి పీడిక రాజన్న దొర మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్టెంట్ అన్నారు. ఇక పాడేరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే గిడ్డి ఈశ్వరి ఎం విశ్వేశ్వరరాజు మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటున్నారు. అరకు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో పంగి రాజారావు రేగం మత్స్యలింగం మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటున్నారు. ఇక భీమిలి విషయానికి వస్తే గంటా శ్రీనివాసరావు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధ్య జరిగే పోటీలో ఇక్కడ శ్రీనివాసరావు స్క్వేర్ ఏదైతే ఇక్కడ పోటీ జరుగుతుందో ఇద్దరి మధ్య గంటా శ్రీనివాసరావు గెలుస్తారని చెప్పి టీడీపీ గెలుస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక శృంగవరపు కోటలో కొల్లా లలిత కుమారి కడుబంది శ్రీనివాసరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. గాజువాక పల్లా శ్రీనివాస్ గుడివాడ అమర్నాథ్ మధ్య జరిగే పోటీలో టీడీపీ అన్నారు. విశాఖ ఈస్ట్ వి రామకృష్ణ బాబు ఎంబీవి సత్యనారాయణ మధ్య జరిగే పోటీలో టీడీపీ అన్నారు. విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అడారి ఆనంద్ మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ వాసుపల్లి గణేష్ కుమార్ మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు కేకే రాజు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు కరణం ధర్మశ్రీ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. మాడుగుల బండారు సత్యనారాయణ ఈ అనురాధ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. అనకాపల్లి చూస్తే కొనతల రామకృష్ణ మలసల భరత్ కుమార్ మధ్య జరిగే పోటీలో జనసేన గెలుస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. పెందుర్తి విషయానికి వస్తే పంచకర్ల రమేష్ అన్నంరెడ్డి అదీప్ రాజ్ మధ్య జరిగే పోటీలో జనసేన పార్టీ విన్ అవుతుందంటున్నారు. ఎలమంచిలి చూస్తే సుందారపు విజయ్ కుమార్ యువి రమణమూర్తి రాజు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉంటుందంటున్నారు. ఇక పాయకరావుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే వంగలపూడి అనిత కంబాల జోగులు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అవుతుందన్నారు. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే అయ్యన్న పాత్రుడు ఉమాశంకర్ గణేష్ మధ్య జరిగే పోటీలో టీడీపీ గెలుస్తుందన్నారు.